సనత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కొలను లక్ష్మి ఆధ్వర్యంలో కార్తీక వనభోజన కార్యక్రమాలు ఎంతో ఘనంగా జరిగాయి. సనత్ నగర్ లోని పార్క్ 2, పార్క్ 14 లో నిర్వహించిన వనభోజన కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇచ్చేసి ముందుగా ఉసిరి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్తీక వనభోజన సందర్భంగా ఒకే చోటుకు చేరి ఎంతో సంతోషంగా గడపడం, కలిసి భోజనాలు చేయడం ఎంతో సంతోషించదగ్గ విషయం అన్నారు. కార్తీక పూజల అనంతరం పూజలలో పాల్గొన్న వారికి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ భోజనాలను వడ్డించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు కొలను బాలరెడ్డి, డివిజన్ జనరల్ సెక్రటరీ పాజిల్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొలను భూపాలరెడ్డి, మిర్జా ఖలీల్ బేగ్, సురేష్ గౌడ్, ఉప్పల యాదగిరి, కొత్తపల్లి రమేష్ గౌడ్, కరుణాకర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, పీయూష్ గుప్తా, రాజేష్ ముదిరాజ్, జమీర్ బేగ్, గంజిభద్రయ్య, విజయ్ సింగ్, సాదేవ్ గౌడ్, మాణిక్రావు పాటిల్, మల్లారెడ్డి, అనంతరెడ్డి, రాజు, రవి, పుట్టల మోహన్, సురేందర్ గౌడ్, మహిళలు పుష్పలత, పద్మ, రేణుక తదితరులు పాల్గొన్నారు.
అధ్యక్షులు భద్రన్న గారికి, అదేవిధంగా కార్యదర్శి శ్రీరాములు గారు, లక్ష్మీనారాయణ గారు, శ్రీరాములు గారికి, పద్మశాలి పెద్దలందరికీ, మా అన్నదమ్ములకు, మా తల్లులకు, మా అక్క చెల్లెళ్ళకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వనభోజనాల కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా మనం ఏర్పాటు చేసుకోవడం, కానీ అక్కడ బస్తీల కమ్యూనిటీలు కావాలని చాలా రోజుల నుంచి అడుగుతుంది కదా, అంటే కూడా జాగలేదు. ఆడ అసలు జాగనే లేదు. జాగ ఉన్న దగ్గరల్లా కట్టించాం, ఆ బస్తీలేమో జాగలేదు. కాబట్టి మీ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ, మీరు యథావిధిగా ఇంకా మనకు పండుగలు కూడా చాలా పండుగలు వస్తుంటాయి. మన దైనందిన జీవితంలోనే అనేకమైనటువంటి కార్యక్రమాలు వస్తుంటాయి. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలని తూచా తప్పకుండా మీరు కంటిన్యూగా ముందుకెళ్ళాలి. ఇంకా ఇటువంటి కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ విన్నవిస్తూ, తప్పకుండా నా ద్వారా జరిగేటువంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి, భవిష్యత్తులో కూడా జరుగుతూనే ఉంటాయి. మీ పద్మశాలి సేవా సంఘానికి ఎప్పుడు నాకు బాగా దగ్గర అనుబంధం ఉంది కాబట్టి నేను ఏ కార్యక్రమం తలపెట్టినా తప్పకుండా నా పాత్ర ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.